ఢిల్లీ ఫలితాలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారా? తెలంగాణలో తనకు బీజేపీ సపోర్టు అవసరమని భావిస్తున్నారా? కాంగ్రెస్ రెండవసారి అధికారంలోకి వస్తే గులాబీ పార్టీ మాయమైపోతుందా? ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో కారు బాసు మంతనాలు మొదలుపెట్టారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు తప్పదా? బీజేపీ సపోర్ట్ కేసీఆర్ కు అవసరమా? కాంగ్రెస్ ని అడ్డుకోవాలంటే కేసీఆర్ కి మోడీ అండ కావాల్సిందేనా? బీజేపీ పెద్దలతో కేసీఆర్ టచ్ లోకి వెళ్లారా? ఢిల్లీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ బీజేపీలో జోష్ పెరిగిందా అంటే అవుననే చెప్పాలి. బీజేపీ అండ లేకపోతే గెలవడం అసాధ్యమన్న భావన ప్రతి ప్రాంతీయ పార్టీలో పడిపోయింది. అందుకే తెలంగాణలోను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కమలం పార్టీతో దోస్తీకి సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ను నిలువరించాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మినహా మరొక మార్గం కేసీఆర్కు కనిపించడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే రాజకీయంగా తమ పార్టీకి ఇబ్బందులు తప్పవని గులాబీ పార్టీ బాస్కు అర్థమవుతుంది. అందుకే ఢిల్లీ బీజేపీ నేతలతో ఆయన టచ్లో ఉన్నారని చెప్తున్నారు. అలాగే దక్షిణాదిన కూడా బీజేపీ బలం పెంచుకోవాల్సి ఉండడంతో ఇక్కడ కేసీఆర్ మద్దతు అవసరం అని భావిస్తుంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాయడంతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రావడం కూడా ఈ చర్చకు దారితీస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ కు బీజేపీ కాంగ్రెస్లు రెండూ శత్రువులైనప్పటికీ కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తే తమకు ఇబ్బందులు తప్పవని ఆయన ఒక క్లారిటీకి వచ్చారు. అందుకే ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లుగా చెప్తున్నారు. ఒక్కసారి కాంగ్రెస్ను దెబ్బ కొట్టడం కేసీఆర్ లక్ష్యంగా ఉంది. బీజేపీ టార్గెట్ కూడా అదే కావడంతో వచ్చే ఎన్నికల నాటికి ఇద్దరి మధ్య పొత్తులు కుదిరే అవకాశాలున్నాయన్న అంచనాలు వినబడుతున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అధిక స్థానాలు తాము తీసుకుని పాలన పంచుకోవడానికి బీజేపీకి ఎటువంటి ఇబ్బందులు లేవు. అదే సమయంలో కాంగ్రెస్ను అణగదొక్కడానికి బీఆర్ఎస్కు కూడా అంతకు మించి మార్గం లేదు. బీజేపీ బలపడితే జరిగే నష్టం తమకేనని భావిస్తున్న కేసీఆర్ బీజేపీకి దగ్గరవుతున్నట్లుగా చెప్తున్నారు. చుట్టుముడుతున్న కేసులతో పాటు పార్టీ నేతలు జెండాలను వదిలిపెట్టిపోకుండా ఉండాలంటే కమలంతో దోస్తీకి సయ్యనక తప్పడం లేదు. అందుకే కేసీఆర్ కూడా పెద్దగా రాజకీయాలను పట్టించుకోవడం లేదని, తాను ఢిల్లీకి వెళ్లి ఇక్కడ బీజేపీ వచ్చినా తనకు ఇబ్బందులు లేవన్న ఆలోచనకు ఆయన వచ్చినట్లుగా చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.